అసలే ఇప్పుడు చలికాలం, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బయటికి రావాలంటేనే భయపడాల్సి వస్తోంది. ఇటువంటి వాతావరణం ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా హీటు పెరిగిపోయింది. వాతావరణం వేడెక్కింది. అలా అని ఇదంతా సూర్యుడు ఉదయించడం ద్వారా వచ్చిన వేడి కాదు. రాజకీయ నాయకులు సృష్టించిన వేడి. నేటి నుంచి తెలంగాణలో ఏం జరగబోతోందో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇన్ని రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ శాసనసభకు రావడం లేదని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. దమ్ముంటే చర్చకు రావాలని పట్టుబడుతున్నారు. ఇన్ని రోజుల పాటు రేవంత్ వరుసగా సవాళ్లు విసిరినప్పటికీ కేసీఆర్ రాలేదు. అయితే ఇప్పుడు రేవంత్ సవాల్ను కేసీఆర్ స్వీకరించారు. ఇన్ని రోజుల పాటు వ్యవసాయ క్షేత్రంలో గడిపిన ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో అనంతరం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ కూడా బలంగానే కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్ ఇటు భారత రాష్ట్ర సమితి మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఇప్పటికే ఆయన కుమార్తె కవిత ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంపై కూడా ఆమె అదే స్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేకు మంత్రులకు ప్రభుత్వం ప్రత్యేకంగా బుక్లెట్లు పంపిణీ చేసింది. ఇందులో ఉన్న వివరాలను శాసనసభలో సమయం వచ్చినప్పుడు చెప్పాలని సూచించింది. మరోవైపు మంత్రి ఉత్తమ్ అధికారులతో తీవ్రంగా మదనం సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా అధికారులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో గులాబీ పార్టీ చేసిన తప్పులను శాసనసభ వేదికగా బయటపెట్టాలని రేవంత్ భావిస్తుంటే అధికార పార్టీకి గట్టి కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. మొత్తంగా చూస్తే అటు ముఖ్యమంత్రి ఇటు ప్రతిపక్ష నాయకుడి మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.